బాహుబలి 2 మూవీ సాధించిన సక్సెస్ అలాంటిది కాదు. ఇండియన్ మూవీ సత్తా చాటి చెప్పిన సినిమా అయితే. బాహుబలి సిరీస్ తర్వాత యూత్ తో పాటు ఫీమేల్ ఆడియన్స్ లోనూ మాస్ లోనూ ప్రభాస్ కు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉంది. ప్రభాస్ కు ఏర్పడ్డ ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు నిర్మాత కరణ్ జోహార్ ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. ప్రభాస్ తో ఈ 2 సినిమాలు డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ తో పలుమార్లు చర్చలు కూడా జరిపారట. అయితే ఇవన్నీ ఫోన్ సంభాషణలు మాత్రమే. వచ్చే నెలలో ప్రభాస్ ముంబై వెళ్లబోతున్నాడని, దీని ప్రధాన ఉద్దేశం బాలీవుడ్ మూవీ డీల్ ఫైనలైజ్ చేసుకోవడమేనని తెలుస్తుంది. ప్రభాస్ కు సన్నిహితులు కూడా కరణ్ జోహార్ తో డీల్ విషయంపై సానుకూలంగానే రియాక్ట్ అవుతున్నారు. కరణ్ జోహార్ లాంటి నిర్మాతతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే అది ప్రభాస్ కెంతో మేలు చేసే విషయంగా చెబుతున్నారు. అయితే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రభాస్ ఓకే చెప్పినా ఇది ఇప్పటిలో కాదని, ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు 2 ఏళ్లకు పైగా సమయం పట్టొచ్చని తెలుస్తోంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.